ఎమ్మెల్సీగా తీన్మాన్ మల్లన్న నల్లగొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం. ఇక సిట్టింగ్ సీటును కోల్పోయిన బీఆర్ఎస్ 3 రోజులు కొనసాగిన కౌంటింగ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మాన్ మల్లన్న విజయోత్సాహం అని చెప్తూ ఇక్కడ ఆ చిత్రాన్ని చూసుకోవచ్చు మనం. ఇక్కడ భారీగా మొత్తం కూడా తీన్మాన్ మల్లన్న అభిమానులు రాత్రి 12 దాటిపోయిన తర్వాత 1 అయింది, 1 గంటకు కూడా మొత్తం భారీగా తరలి వచ్చేసిండ్రు. ఈ 3 జిల్లాలతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా తీన్మాన్ మల్లన్న అభిమానులు తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి వచ్చిండ్రు. నిన్న ఎవరు ఎమ్మెల్యేలు ఇక్కడ మా ఆలేరు ఎమ్మెల్యే, ఆ తర్వాత ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య, ఆ తర్వాత ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే అని కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అటు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్న, ఇటు మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ అందరూ కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళు వచ్చేసి అక్కడ ర్యాలీగా నల్గొండ పట్టణంలో ర్యాలీ జరిగిన అనంతరం మళ్ళీ తీన్మాన్ మల్లన్న టీం సభ్యులతో రాత్రి 2:30కు మీటింగ్ పొద్దుగాల మేము వచ్చి స్నానం చేసి ఇక్కడ గుళ్ళు మళ్ళీ వచ్చినాం అన్నట్టు. నిద్ర ఏం లేదు లెక్క. నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మాన్ మల్లన్న ఘన విజయం సాధించారు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో విజయానికి కావాల్సిన ఓట్లు రాకపోవడంతో టెక్నికల్ గా ఎక్కువ ఓట్లు వచ్చిన మల్లన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అధికారులు ప్రకటించారు. 52 మంది బరిలో నిలిచిన ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ సాగింది. మొత్తం 3,36,031 ఓట్లు పోలవగా 3,10,189 ఓట్లు చెల్లాయి. ఏకంగా 25,824 ఓట్లు చెల్లకుండా పోయినాయి. ఇవన్నీ ఓట్లు కూడా తీన్మాన్ మల్లన్న. ఎందుకంటే జై తీన్మాన్ మల్లన్న అని చెప్పేసి టిక్కు కొట్టి కోరుకున్నారు. కాకపోతే అట్లా ఏకండి మళ్ళీ పూర్తి స్థాయిలో ఇంకా శనార్థిలో చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో వార్త అది.